వందన శుభాలు తెలియపరుస్తున్నాం. మీ ఇద్దరు కూడా కొంచెం ముందు జరగనమ్మా. దేవుని మహాకృపను బట్టి 2025 చివరి నెలలో మనం ఇంకా వచ్చే ఒక వారం ఉంది, ఆదివారం మనకు ఆరాధన చేయడానికి. ఈ 2025 సంవత్సరంలో మనం సుమారుగా 51వ వారంలోకి వచ్చాం. వచ్చే వారంతో ఈ సంవత్సరం ముగింపు అయింది. కాబట్టి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ప్రభువు మనల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు జవాబులు మన దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నాయో లేవో తెలియదు. ఈ 52 వారాల ఈ 2025 సంవత్సరం మొత్తంలో కూడా ప్రభువుకి యోగ్యమైన ఆరాధన మనం చేసామా? అసలు ముందు 52 వారాలు మనం వచ్చామా? ఏదైనా వారం ముందున్న సమయంలో అయినా మనం అలా, ఇప్పుడు ప్రభు ఏం చేశాడు, రాత్రి మనం బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నాం. వాళ్ళ సంగతులన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనందరికీ దృష్టాంతంగా ఉండడం కొరకు అనేక భక్తుల జీవితాల్లో లోపాలను ఆయన ఎత్తి చూపించాడు. మనకు దృష్టాంతాలుగా ఉండాలని, మనకు బుద్ధి రావాలని, మనం బుద్ధి తెచ్చుకోవాలని, మనం అది చేయకుండా ఆ శిక్ష పొందకుండా ఉండాలని మనకు దృష్టాంతాలుగా ఆయన చెప్పాడు. కాబట్టి అలాగే దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు ఏదైనా ఒకవేళ ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటట్టు తీసుకోవాలి. వాక్యం వినేటప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడలేదనుకో ప్రయోజనం లేదు. నువ్వు వచ్చి నీతో మాట్లాడాలి. ప్రభు నీతో నాతో మాట్లాడాలి కదా. ఇది వాళ్ళకలే ఇది వీళ్ళకలే అనుకున్నాం అనుకో, ఈ హెచ్చరిక వాళ్ళకలే వీళ్ళకలే అనుకున్నాం అనుకో, ఏమైపోతాం? మనం ఖాళీ అయిపోతాం. హెచ్చరించబడ్డ వాళ్ళు సరి చేసుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకొని చక్కగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. కనుక వాక్యం అనే దేవుడు హెచ్చరించినప్పుడు దానిని మనం ఏం చేయాలంటే, అది మనకు బుద్ధి రావడానికి, అది మనకు ఆశీర్వాదకరంగా మారడానికి. మనకి సంగతి గుర్తుంచుకొని రానున్న కాలంలో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో దేవునికి యోగ్యమైన ఆరాధన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు, సమయం ఇప్పటికే చాలా అయిపోయింది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక, అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు పరిచారకులై చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఉదయకాల సమయంలో ఆరాధన ముగింపులో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా అల్పుడనైన నన్ను మరుగు చేసి చెరవచ్చిన బిడ్డలతోనూ నాతోనూ అలాగే లైవ్లో వింటున్న వారితోనూ మైక్లో వింటున్న వారితో మీరు మాట్లాడి వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువుబడిన లేఖన భాగం మనం కనుక బాగా పరీక్షిస్తే వచ్చిన 11లో అటువలే పరిచర్య చేయ స్త్రీలు మాన్యులై, కొండెములు చెప్పిన వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములో నమ్మకమైన వారై ఉండాలి అంటున్నాడు. పరిచర్య చేసేవారు ఎలా ఉండాలట? నమ్మకమైన వారై ఉండాలి. ఏ పరిచర్య? పరిచర్యలో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. దేవుడు మీకు అప్పగిచ్చిన పరిచర్య ఏంది? దేవుడు మనకేమో పరిచర్య అప్పగిచ్చాడు. నాకైతే సేవా పరిచర్య అప్పగిచ్చాడు. పాటలు పాడే వరం లేదు, ఎందుకంటే నాకు అంత గొంతు లేదు. పాటలు అయితే పాడగలుగుతాను, చక్కగా ఈ తాళంలో పాడగలుగుతాను, కానీ పాటలు రాగాలు తాళాలు పల్లవులు తెలుసు, కానీ స్వరం పాటకు తగినట్టు స్వరం కాదు కనుక ఆ వరం నాకు ఇవ్వాల. అదైనా దాంట్లో నువ్వు ఎంతలా ఉన్నావు? కామన్గా అప్పగించే పని ఏంది? సంఘంలో ఉన్న ప్రతి పనిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకునే భాగ్యం. పరిచర్య చేయాలి. ప్రతి విశ్వాసి దేవుని పరిచర్య చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో ఒకరు పరిచర్య చేస్తేనే కదా నువ్వు నమ్ముకున్నావు. ఎవరో ఒకరు స్వార్థ చెప్తేనే కదా నువ్వు ప్రభుని అంగీకరించావు.
ఎవరో ఒకరు దేవుని పనుల్లో నమ్మకంగా చేస్తేనే కదా నువ్వు మందిరానికి రాగలిగావు. ఎవరో చేసిన ఆ పనికి త్యాగంగా నీ జీవితం ఫలభరితంగా మారితే, నీ కుటుంబం ఫలభరితంగా మారితే, ఆ ఫలభరితమైన నీ కుటుంబం, నీ జీవితం నువ్వు ఎవరైనా ఫలింపుకి ఉపయోగపడుతున్నావా? అసలు దేవుని పనిలో నువ్వు ఉపయోగపడుతున్నావా? నేను దేవుని పనిలో మనం ఎలాంటి ఉపయోగం ఉంది మన వల్ల, మనం ఎలా ఉన్నాం అనేది మనం ఈ యొక్క ఉదయకాల వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు దేవుని పనిలో పరిచర్య చేసి దేవుని మెప్పులు పొందుకొని దీవించబడ్డ వాళ్ళని మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండం 18వ అధ్యాయం మనందరం ఎరిగిందే, మళ్ళా మనకు అది అవసరమైంది కనుక దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉంది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కొడుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఆ తర్వాత చదవండి వచ్చిన 7లో. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకుని వచ్చి, చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇందాక ఏం చేశాడు, నేల మటుకు వంగాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఒక మంచి చాలండి. 6వ వచనం చదువుకుందాం. వచ్చిన 6. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా, ఇక్కడేనండి, ఎలా త్వరగా నేల మటుకు వంగాడు, పరిగెత్తాడు, త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పింది. ఎవరికి? శారాకి. అసలు ఈ 18వ అధ్యాయంలో ఉన్న 15 వచనాల వరకు మనం చూస్తే అంతా ఉరుకులు పరుగులే కదా, పరిగెత్తడం, సాగిలపడడం, నేల మటుకు వంగడం, త్వరగా వెళ్ళడం, ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. ఎవరండి ఈ పని చేసేది కదా? సాగిలు పడడం, మోకాళ్ళు వేయడం, పరిగెత్తడం, త్వరగా వెళ్ళడం ఎవరు చేయగలుగుతారు? ఏ వయసు వారు చేయగలుగుతారు చెప్పండి? యవ్వన బిడ్డలు చేసే వయసులో చేసే పని అది. 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, మహా అయితే 35 సంవత్సరాల లోపు వాళ్ళు చేసే పనులు కదా. మనం సరిగ్గా 30 కూడా రాలా, మోకాళ్ళు వేయలేం కదా, సమయానికే రాలేం, పరిగెత్తడం ఏడ, సమయానికి రాము, వస్తే మోకరించం కదా, మోకరిస్తే ప్రార్థన చేయడానికి నోరు రాదు, పక్కన వాళ్ళు కూడా వినపడదు. ఎలా ఉన్నాం మనం? ఇక్కడ ఉన్న వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ పనులేంది, మన వయసు ఎంత, మన పనులేంది. ఒకసారి దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా ఆయన మరొకసారి మనల్ని, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి భక్తుల జీవితాలు, వాళ్ళ పనుల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో మనం ఎక్కడున్నాం చూడండి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ వయసు, వాళ్ళు ఎవరు తెలుసు మనకి కదా. ఎందుకు అబ్రహాము వాళ్ళ వయసు ఎంత చూద్దాం రండి. 17వ వచనం ఆ పైనే ఉంది. 17వ వచనం 24, 25 చదువుదాం. 25 అది 24 ముగింపులో అబ్రహాము గోప్యాంగ చర్మ సున్నతి చేయించబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఏనండి జాగ్రత్తగా. ఇప్పుడు 99 సంవత్సరాల అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. 99 ఏళ్ళు, 99 ఇయర్స్ కదా.
అబ్రహాము 99 అంటే వాళ్ళ భార్యకి ఎన్ని? 10 ఏళ్ళు వాళ్ళిద్దరికి తేడా కదా. 89 ఏళ్ళు. 99 ఏళ్ళు 89 ఏళ్ళు ఇద్దరు పనులు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు జాగ్రత్తగా వినండి. ఈ 99 ఏళ్ళ యవనస్తుడు, నేను యవనస్తుడే అంట, ఆయన కాదు ముసలివాడు, మనం ముసలోళ్ళం కదా. 99 ఏళ్ళ అబ్రహాము పరిగెత్తుతున్నాడు. 99 సంవత్సరాల వయసులో పరిగెత్తుతున్నాడు. 99 సంవత్సరాల వయసులో సాగిలి పడుతున్నాడు. 99 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన తన భార్య అయిన శారా 89 సంవత్సరాల ఆమె దగ్గరికి వెళ్ళి త్వరగా చెయ్యి అంటున్నాడు. నేను ఇదే మాట అంటే ఎంత కోపమో. త్వరగా చెయ్యాలా? చేసేది కాక మళ్ళీ త్వరగా అంట. నేనేంది, నా వయసు ఏంది అని వాళ్ళని అనొచ్చు. నువ్వైతే నేనేంది, నా పరిస్థితి ఏంది, నేను పొద్దున్న పోయి కాలేజీకి ఇప్పుడు వచ్చా, నాకు చెప్తావా? అంత దూరం నడుచుకుని వచ్చా, నాకు చెప్తావా? ఎన్ని పనులు చేశానని మనం లెక్కలు చెప్తాం కదా. పని చెప్పినప్పుడు మనం లెక్కలు చెప్తాం, లెక్కలు అడుగుతాం. శారా ఏమని అడిగిందా? అడగడానికి ఉన్నాయా లేవా? ఏమ్మా, ఈయన వచ్చి అమ్మ త్వరగా చేయి, మళ్ళీ పైపెచ్చు లెక్క కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 3 మానికలు మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయని చెప్తున్నాడు. ఆమెకి ఆర్డర్ వేస్తున్నాడు. 89 సంవత్సరాల శారాని 99 సంవత్సరాల అబ్రహాం వచ్చి 3 మానికలు మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమంటున్నాడు. ఆమె ఏమనొచ్చు? ఎందుకు ఆ రొట్టెలు? ఎవరి కోసం? దేవదూతలు వచ్చారా? ఏం చేశారని వాళ్ళకి చేయాలి? 24 సంవత్సరాలు అయింది పిల్లల్ని ఇస్తానని, ఇచ్చారా? అన్నదామా? అడగటానికి ఉన్నాయా లేవు కారణాలు? ఉన్నాయా లేవా? ప్రధానమైన కారణం ఉందండి. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరలా. 24 సంవత్సరాలు గడిచింది. దేవుడు అప్పుడు మళ్ళా వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, అమ్మా శారా త్వరగా పిండి చేయి, రొట్టెలు చేయంటే ఆమె అడగొచ్చా లేదా? ఎందుకు చేయాలా? ఆయన చేశాడా? ఆయన చేతనని పని చేశాడా? ఆయన చేయడు కానీ మనం చేయాలా? ఇదే కదా మన ప్రశ్నలు. చాలామంది అనేది ఇదే. దేవుడు మాకేం చేశాడని మేము చేయాలా? దేవుడు మాకేం చేశాడని మేము ఇవ్వాలా కదా. దేవుని పని చేయడానికి, దేవునికి ఇవ్వడానికి ఎన్నెన్ని కారణాలు వెతుక్కుంటామో. దేవుడు ఒక సమయాన్ని నీ జీవితంలో నిర్ణయించాడు. నువ్వేదైతే కోరుకుంటున్నావో, నువ్వేదైతే దేవుని అడుగుతున్నావో అది ఆ సమయంలో జరగడం అది నీకు మేలు. మిగతా సమయంలో జరగటం ప్రమాదం. నువ్వు ఆత్రపడి దేవుని విసికించి ఆయన నిర్ణయించిన కాలంలో కాకుండా ముందుగా అది పొందుకోవాలని కోరుకుంటే దానివల్ల ప్రమాదం. కోడిగుడ్డు ఎన్ని రోజులు పొదిగిస్తారండి? 21 రోజులు పొదిగిస్తారు. అవునా కాదా? చిన్నప్పుడు చూస్తూ ఉంటాం. రోజు వచ్చి కోడి ఆ గుడ్ల మీద కూర్చొని కాసేపు ఆ గుడ్లు చుట్టూ తిప్పుకుంటూ కూర్చొని వెళ్తూ ఉంటే ఏంది రోజు ఇంకా పిల్ల రాలేదని మధ్యలో 15 రోజులప్పుడు ఆ గుడ్డుని ఓపెన్ చేసి చూసిన సందర్భాలు చిన్నప్పుడు ఉన్నాయి నాకు. పిల్ల అయితే తయారైంది కానీ ఏమైపోయింది? చనిపోయింది కదా. వాళ్ళ అమ్మ కూడా ఇసుకు పుట్టి 21 రోజులు ఏడ కూర్చుంటావులే అని చెప్పి 15 రోజులకే, లేకపోతే ఒక్క రోజు ముందు అయినా 20 రోజులకే నన్ను పగలగొట్టింది అనుకో, పిల్ల బ్రతికొచ్చిద్దా? ఒక నియమం ఉంది. కోడిగుడ్డు, చిన్న కోడిగుడ్డు కదా, కోడి పిల్లకే అంత నియమం ఉంటే నీ జీవితంలో దేవుడు ఒక నియమం ఉంచాడా లేదా? దేవునికి ఒక నిర్ణయకాలం ఉంది. ప్రతి విషయంలో నీ జీవితంలో నువ్వు అడిగే ప్రతిదానికి దేవుని దగ్గర ఒక ఉద్దేశం ఉంది, ఒక నిర్ణయం ఉంది, ఆ నిర్ణయ కాలం ఉంది. ఆ కాలాన్ని నువ్వు గుర్తిరగాలి. ఆ కాలం వరకు నువ్వు ఓపికతో కనిపెట్టాలి. ఎదురు చూస్తే దాని ప్రతిఫలం ఎవరు ఊహించినంతగా ఉండిద్ది. శారా అడగల, శారా తొందరపడింది. నేను కాదంటలా, ఎందుకు ఆమె కూడా మానమాత్రాలే కదా. శారా తొందరపడింది. స్త్రీ బలహీనతను బట్టి శారా తొందరపడింది. తన దాసిని తన భర్తకిస్తే ఇష్మాయిల్ పుట్టాడు.
దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆమె అయితే నోరు తెలిసి మాట్లాడతలా. ఒక తప్పు చేసింది కదా, మరొక తప్పు చేయడానికి ఇష్టపడతలా. 89 సంవత్సరాలప్పుడు తన భర్త త్వరగా చేయమన్నప్పుడు ఆమె త్వరగానే చేసింది. పరిచర్య చేస్తున్నారు దేవదూతలకు. కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడిచ్చే ఆతిథ్యం, దేవునికి ఇచ్చే ఆతిథ్యం, మనం అనేకులకు ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుంది మనం గమనిస్తే, అబ్రహాము శారాల జీవితం, వృద్ధులైన జీవితం, ముసలి వాళ్ళండి, పండు ముసలి వాళ్ళు 99 సంవత్సరాల వయసులో వాళ్ళు పరిగెడుతున్నారు. దేనికోసం పరిగెడుతున్నారు? దేవుని పని కొరకు పరిగెడుతున్నారు. దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెడుతున్నారు. దేవునికి పరిచర్య చేయడానికి పరిగెడుతున్నారు. దేవుని సంతోషపెట్టడం కూడా పరిగెడుతున్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు ఇస్తానన్నది ఇవ్వకపోయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ పరిచర్య మనసులో అది లేదు. దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదే అనే మనసు అబ్రహాములో లేదు. ఎంత స్వచ్ఛందంగా అబ్రహాము దేవుణ్ణి పరిచర్య చేస్తున్నాడు, ఎంత ఆసక్తితో చేస్తున్నాడు, దీన్ని ఎంత మహాభాగ్యంగా ఎంచుకున్నాడో ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మహా గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతూ ఉన్నాడు, సాగిలపడుతూ ఉన్నాడు, భార్యను త్వరగా అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేశారా? వయసుకు సంబంధం లేదు. శరీరానికి దేవుని పనిలో అవకాశం నాకొస్తే బాగుండు, నేను చేయాలనే మనసు నీకు ఉండాల. దేవుని పని చేస్తే మన దేవుడు అన్యాయస్తుడు కాదు. అమ్మ వినాలా? దేవుని పరిచర్య చేస్తే మన దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ చేత ఊరికే చేపించుకొని ఊరికే పంపించే దేవుడు కాదు ఆయన. పరిచర్యకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు, పనికి జీతం ఇచ్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఈరోజు చాలామంది ఎందుకు మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, ఎందుకు మనం దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోలేకపోతున్నాం, ఎందుకు మనం ఇన్ని సమస్యల్లో నలిగిపోతున్నాం అని అంటే మన యొక్క మందమత్తనమే, మన యొక్క నిర్లక్ష్యమే. ఆలోచన చేశారా? నిన్న శుక్రవారం మన దగ్గర కుడికి జరిగింది. నిన్న శుక్రవారం మనం స్తుతిగుడికి పెట్టుకున్నాం. ముందుగానే ప్రకటన చేశాం. స్తుతిగుడికి పెట్టుకున్నాం. కుటుంబాలంతా ఎంతమంది వచ్చి భోజనాలు అయిపోయిన తర్వాత పాత్రలు శుభ్రం చేశారు? ఎంతమంది వచ్చి ఆ భోజనాలకు సంబంధించిన ఖర్చును భరించారు? ఎవరు ఉన్నారు ఇక్కడ? ఆలోచన చేయండి. ఒక్కరు ఎంతవరకు భరిస్తారు? ఒక్కరు ఎంతవరకు చేయగలుగుతారు? ఎప్పుడొచ్చి చేసే జయ ఆ రోజు తనకేదో చిన్న గడ్డ వచ్చిందని చేయలేకపోయింది, అప్పటికే వచ్చింది. మరి 30 మందికి భోజనాలు చికెన్ బిర్యానీలు చేయాలంటే ఎంత పని ఉంటుంది? మీకు తెలియదు కాదుగా. ఎవరు చేస్తారు? ఒకవైపు రాత్రి మగలు పరిచర్యకని పరిగెత్తాలా, ఒకవైపు ఇక్కడ ఈ పనులను చేయాలా? సువార్థికుల పని భోజనాలు వండి పెట్టే పని కాదు. సువార్థికుల పని పంచిపెట్టే పని కాదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ఎదురాళ్ళు వెళ్ళి పౌలు దగ్గర అడుగుతూ ఉన్నారు. మాకు వాళ్ళు భోజనాల దగ్గర సమస్య వచ్చింది అన్నప్పుడు పౌలు ఏమన్నాడు? మేము భోజనాలు వండి పెట్టే పని మా పని మరి కాదు, మమ్మల్ని ప్రభు పిలిచిన పని సువార్త ప్రకటించడం మా పని, మా పని మేము మానుకొని మేము రాము అని అన్నారు వాళ్ళు. కాబట్టి మీలో నుండే యోగ్యులైన వాళ్ళని ఒక 7గురిని ఎన్నుకోండి. వాళ్ళు ఈ భోజనాల సెక్షన్ అని చూసుకుంటారు, వాళ్ళే వడ్డించుకుంటారు ఉంటుంది. సరే, దానికి ఎవరైనా సహకరించారంటే ఎవరు రూపాయి ఇచ్చింది లేదు. నేను డబ్బులు అడగను, ఎప్పుడు మీకు తెలుసు. డబ్బు గురించి నేను బాధపడతల్లా. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభే చేస్తాడు. ఆ మేలు లేదో నాకే వస్తాయి. కానీ ఆ పని చేయటం మానుకోవాలా. 3 మానికల పెళ్ళి అంటే 6 కేజీలు గోధుమ పిండి పిసికి ఆ వయసులో ఆమె దేవునికి ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళు పొందుకున్న మేలేంది మనం చూస్తే చూడండి కింద వచనాల్లో. చదవండి. యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించుదా అని శారా నవ్వలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు
నీ యొద్దకు తిరిగి వచ్చేదును. అప్పుడు శారా కుమారుడును చూసారా, వచ్చే సంవత్సరం మేము వస్తాం, మళ్ళీ మీ ఇంటికి వస్తాం, మీదటికి కాలం అంటే వచ్చే సంవత్సరం. రెండోది ఏమన్నాడు అక్కడ? నిర్ణయ కాలం. అమ్మ ఇక్కడ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. నిర్ణయ కాలం ఎవరు నిర్ణయించారు? వేచి చూడాలా, దేవుని పని కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలా, ఓర్పు సహనం కలిగి ఉండాలా. ఆయన నిర్ణయ కాలాన్ని మనం ఎదురు చూడాలా. మీ అందరికీ తెలుసు మా నాన్న వయసు ఎంత? 83 సంవత్సరాలు. నేను సేవకు వచ్చి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను మా నాన్న బాప్తిసం తీసుకోమని. ఎంతోమందిని తీసుకొచ్చాను. ఎంతోమంది సేవకులు వెళ్ళారు, సువార్త చెప్పారు, ఎంతోమంది పెద్దవాళ్ళు వెళ్ళారు. ప్రభుని ఒకటే అడుగుతున్నా, ప్రభువా ఇంత పరిచర్యకి నన్ను పిలిచావు, నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాను, ఆర్థికంగా నలిగిపోతున్నాను, నీ కొరకు నిలబడ్డాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను. మా నాన్న మరి నీ సువార్త చేస్తా అనేక ఆత్మలు రక్షించడంలో పనిచేస్తున్నాను. మా నాన్న రక్షించబడకపోతే నేను సేవకు వచ్చి నేను సేవకుడిగా ఉండి ప్రయోజనమేంది ప్రభువా అని ఎన్నోసార్లు దేవునికి ప్రార్థన చేశాను. అర్థం కావటల్లా సంవత్సరం దయచేశాను. ప్రార్థన చేయటం మొదలుపెట్టి 13 సంవత్సరాల తర్వాత ప్రతిఫలం వచ్చింది. ఈ మధ్యలో ఆ మనిషి ఉంటాడో లేడో తెలియదు. ఎందుకు? వయసు రీత్యా 83 సంవత్సరాలు కదా. ఎందుకు? మీకు సువార్త కావాలి. ముందు సువార్త ముందు ఉండాలా, తర్వాత పరిచర్య మనం కదా. అబ్రహాం అలా కాదు, దేవుడు అలా కాదు. ముందు పరిచర్య చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు, పక్కన నుంచొని ఉన్నాడు. ఇదిగో రండి, కొంచెం కాళ్ళు కడుక్కోండి, కొంచెం చేదదేరండి, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని సాగిలిపడి పరిగెత్తి పనిచేసి ఇప్పుడు మేలులు పొందుకున్నాడు. దేవుడు తెలియపరిచాడు, నా నిర్ణయకాలం వచ్చే సంవత్సరం మీ కుమారుడు పుడతారని తెలియపరిచాడు. అమ్మ ఆతిథ్యం చేసి ఎంత మేలులు పొందుకున్నాడు. మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆతిథ్య విషయంలో గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూసి తర్వాత ఇంకొక పాయింట్కి వెళ్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం త్వరగా. గలతీ 6:4. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4. మనం చేసే పని మనం ఏం చేయాలా? పరీక్షించి చూడాలా. మనం చేసేది యోగ్యమైందా కాదా. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి మీరు నింద మోపాల్సిన అవసరం, అపవాదికి అవకాశం, ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు. విశ్వాసి ఎవరొచ్చి నిన్ను వేలుచి పెట్టి చూపించే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు కదా. ప్రతి వాడు తన్ను తాను మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడైతే, మనల్ని మనమే సరి చేసుకుంటే కదా. బల ఆరాధనలో బల సమయంలో ఈ మాట చూస్తాం కదా, తను తాను పరీక్షించుకుంటే, తను తాను ఒప్పుకుంటే తీర్పులోకి రాకుండా ఉంటాడు అని అన్నారు కదా. అపవాదికి అవకాశం లేకుండా ఉంటుంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి, యోగ్యత కలిగిన పరిచర్య చేయాలి. అండి ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకొక పరిచర్య చేసింది. ఈ పరిచర్య గొప్ప పరిచర్య. న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నువ్వు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేసినా చేయును గాక నేను. తనతో కూడా వచ్చేటకు ఆమె మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకొని అందు గురించి ఆమెతో మాట్లాడుతూ మానేను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు చాలండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం చూసినట్లయితే ఇక్కడ రూతు
జీవితంలో మనం చూస్తాం. రూతు ఎవరు? రూతు మోయాబు స్త్రీ. ఈ మోయాబు స్త్రీని ఇప్పుడు మనం చూస్తే వాళ్ళ అత్త పేరు నయోమి. నయోమి కోడలుగా చేసుకుంది. రూతు భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆమె నయోమి తన ఇంటికి వెళ్తుంది, సొంత ఊరు వెళ్తుంది. వెళ్తున్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్తుంది, ముసలిదానిగా ఉంది, భర్త లేని ఆమెగా ఉంది, ఒంటరిగా వెళ్ళిపోతుంటే ఇద్దరు కోడళ్ళు వచ్చారు. కానీ ఆమంది, అమ్మా మీరు ఎవరు బిడ్డలు, దయచేసి నన్ను నమ్ముకోబాకండి, నా వల్ల మీకేం ప్రయోజనం లేదు, నా వల్ల మీకు నష్టమే కానీ లాభం లేదని అత్త కోడళ్ళ యొక్క మేలు కోరుకొని చెప్తుంది. ఓర్పు ఏం చేసింది, సరేనత్త అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే మాట్లాడుతుంది, ఈ 15 వచనం నుండి 18 వచనం వరకు, నేను వెళ్ళను, ఇదిగో నీవు వెళ్ళిన చోటకే నేను వేస్తాను, నీవు ఉన్న చోటే నేను ఉంటానని బతిమలాడుకోదు కదా. 16 వచనం చూస్తే, నన్ను బతిమాలుకొనొద్దు, నువ్వు వెళ్ళు అనంటే అవంటుంది నేను వెళ్ళను అని అంటుంది. అంతకుముందు ఈ రూతుకి దేవుడు ఈ యెహోవా కాదు, యేసయ్య కాదు, వాళ్ళు అన్యులు. కానీ ఇప్పుడు ఏమంటుంది, యెహోవా జీవము తోడు, యెహోవా తోడు అని ఒట్టి పెట్టుకుంటుంది. నేను వెళ్ళనత్తా, నీ వెళ్ళు చోటకే నేను వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు కదా. ఎంత చక్కని తీర్మానం ఆమె చేస్తుంది చూడండి. వచ్చిన 17లో, నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణం తప్ప మరి ఏది నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైన చేయను గాక అని చెప్పి అంటాను కదా. ఈ ముసలితనంలో నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను, నేను వెళ్ళను, నిన్ను ఎంటే వస్తాను, నువ్వు చనిపోయే వరకు నీతో ఉంటానని ఎంత చక్కని ప్రమాణం చేస్తుంది. ఈ రోజుల్లో ఉండారంటారు ఇలాంటి కోడల్లో. ఇలాంటి అత్తలు లేరు, ఇలాంటి కోడళ్ళు లేరు. కోడల్ని బాగా ఆ సంఘంలో ఉన్న కోడల్ని ఎవరినైనా మనం చెప్దామనంటే అత్తలు ఉండాలి కదా ముందు. అట్లాగా నయోమి లాంటి అత్తలు ఉండాలి కదా. నయోమి ఏం చేసింది, నేను ముసలిదాన్ని కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు చేస్తారు, వీళ్ళిద్దరిని కోసం నా కొడుకులు చనిపోయారు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కూర్చొని మంచం మీద పని చేయించుకుందాం, కాళ్ళు ఎత్తించుకుందాం అని స్వార్థంగా ఆలోచించే అత్త కాదేమా. అత్తకు తగ్గ మనసు అత్త చూపించింది. ఏమంది, అమ్మా మీరు ఎవరి బిడ్డలు, నన్ను నమ్ముకోవద్దు, నా కోసం మీరు త్యాగం చేయొద్దు, మీరు వెళ్ళండమ్మా అని అత్త ప్రేమ కలిగిన మాటలు మాట్లాడి కోడళ్ళ మేడులు కోరుకుంటే రూతు కోడలు త్యాగం చేసింది కదా. పెద్దవాళ్ళు ముందు అలా ఉంటే కదా చిన్నవాళ్ళు ఉండేది. పెద్దవాళ్ళకు ఆ మనసు ఉండాలి కదా. నయోమికి ఆ మనసు ఉంది కాబట్టే రూతు ఈ మనసు చూపిస్తుంది. ఎంత పరిచర్య చేసింది అని చూస్తే రూతు ఒక మోయాబస్తురాలినప్పటికీ రూతు ఆ తర్వాత ఆమెను ఇంటనే పెట్టి ఆమె కొరకు పొలానికి వెళ్ళి రాత్రి వాళ్ళు పనిచేసి కదా తీసుకొచ్చి అత్తనేం చేసింది, పోషించింది. పరిచర్య, అత్తకి ఎంత పరిచర్య చేసింది. అత్తకి పరిచర్య చేయాలంటే ముందు అత్త ఆ గుణలక్షణాలు అత్తలో ఉండాలా, కోడలు కూడా ఆ పరిచర్య చేసేదిగా ఉండాలి. అది దేవుడు మెచ్చదగింది, దేవుడు మెచ్చుకునేది. పరిచర్య చేయడం వల్ల ఈ మోయాబు స్త్రీ ఏమైపోయింది, ఒక పొలానికి పనికి వెళ్ళిందమ్మా, విధవరాలుగా వెళ్ళింది. విధవరాల కోసం పరిగె విడిచిపెడతారు, పరిగేరుకోవటానికి వెళ్ళింది. అంటే ఆ యొక్క గోధుమ విత్తనాలు వెనకాల ఉన్న వాటిని ఏరుకొని సాయంత్రానికి ఒక 1/2 కేజీ కేజీ చేతులతో ఏరుకుంటే ఎన్ని ఏరుకుంటారు, 2 కేజీలు ఏరుకొని వస్తుంది. అలాంటి పనికి వెళ్ళినామా, అలాంటి పొలంలోకి వెళ్ళినామా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, అదే పొలానికి యజమాను గుండా బోయాజుకి భార్య అయ్యింది. దేనిని బట్టి, పరిచర్యని చేసింది కనుక, మంచి మనసు కలిగి ఉంది కాబట్టి కదా. ముసలితనంలో అత్త కదా నాకేం పని వదిలిపెట్టకుండా ఉన్న విధానాన్ని బట్టి, దేవుని భయాన్ని బట్టి, ఆమె మాట్లాడిన మాటలు, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు, ఒకవేళ నిన్ను విడిచిపోయి వెళ్ళిపోతే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు అని ఎంత కమిట్మెంట్తో పరిచర్య చేసి ఎంత మేలు పొందుకుంది. ఇప్పుడు ఆ పొలంలో యజమానికి భార్య అయింది. ఇప్పుడు ఆ భార్యాభర్తలిద్దరికీ చక్కని కుమారుడు పుట్టారు. ఈమె ఒక మోయాబు స్త్రీ, ఈమె ఏం చేర్చబడిందంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అర్థమైందమ్మా, యేసుక్రీస్తు వంశావళిలో ఈమె చేర్చబడింది. కింద వచనాలు చూద్దాం, లాస్ట్ వచనాల్లో, రూతు గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనాల్లో 18వ వచనం నుండి, పెరేసు వంశావళి ఏదనగా పెరేసు
ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నైసోనును కనెను, నైసోను సల్మాన్ను కనెను, సల్మానందు బోయాజు కనెను, బోయాజు ఉబేదును కనెను, ఉబేదు యెషయి కనెను, యెషయి దావీదును కనెను, దావీదులో నుండి యేసుక్రీస్తు వచ్చాడు కదా. ఎక్కడున్నాడు? ఎవరి ద్వారా వచ్చారు అమ్మా? రూతు పరిచర్య చేయడం వల్ల వచ్చే మేలు చూడు. ఏ స్థితి వచ్చింది? ఏ స్థానం వచ్చిందమ్మా? పరిగెరుకున్నాయేమో ఆ పొలానికి ఆమె యజమానురాలైంది కదా. మోయాబు స్త్రీ ఏమో ఇప్పుడేమైంది? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి ఆయన కన్న గర్భాలలో ఈమె గర్భం కూడా వాడబడింది. ఆయన లోకానికి రావడానికి ఈ తల్లిని కూడా ఆయన వాడుకున్నాడు. పరిచర్య 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 నీ ముందున్న పరిచర్యను నువ్వేం చేయాలా? అవకాశంగా భావించాలి. నువ్వు చేయగలిగిన దాన్ని నీ శక్తి వంచన లేకుండా నువ్వు చేస్తే దానికి దేవుడు నూరంతుల ఆశీర్వాదానికి ఇస్తాడు. నువ్వు చేసి పొందుకోవాలా. అర్థమైందా? నువ్వు చేసి పొందుకోవాలా. అలా కాకుండా మనం ఏమీ చెయ్యం, మనకు మాత్రం అన్నీ కావాలంటే ప్రయోజనం లేదు. దేవునికి ఇచ్చి నువ్వు పొందుకో. దేవుడు ఏమంటాడు? ఇచ్చి చూడమన్నాడు, ఇచ్చి గోజాడమన్నాడు, ఇచ్చి అడగమన్నాడు. ఇవ్వకుండా కాదు. దేవుడికి లేకని నీయమంటున్నాడా? అన్నీ ఆయనయే కదా. కొండల మీద పశువులు నీవే, అన్నీ నీవే, నీకేమి ఇవ్వగలం ప్రభువా అని అన్నాడు దావీదు. మనం ఆ మాటను పట్టుకొని నేనేమి ఇవ్వగలనని చెప్పి ఏమి ఇవ్వకుండా ఒకటి చేతులతో మనం ఉంటే. ఒక రాజుగారు పుట్టినరోజు జరుగుతుంది. రాజుగారు ఆ ఊర్లో ఉన్న ఆ గేదెలు ఉన్న వాళ్ళందరినీ కలిసి పాలు తీసుకొని వచ్చి రాజుగారి యొక్క ఆ పుట్టినరోజు ఫంక్షన్కి మనందరం పాలు సప్లై చేద్దామని అనుకున్నారు. అందరు కలిసి బయలుదేరారు. పెద్ద గంగాళం పెట్టారు. అందరు బిందెలు తీసుకొని బయలుదేరారు. ఒక్కొక్కళ్ళు వచ్చి పోస్తూ ఉన్నారు. పోసారు. అందరూ 100 వరకు పోసేసారు, వెళ్ళిపోయారు. పక్కకి వెళ్ళి నుంచున్నారు అందరూ. ఇప్పుడు రాజుగారు వచ్చి చూశాడు. ఏమున్నాయి అందులో? ఏమున్నాయండి? నీళ్లు ఉన్నాయి. ఇదేందిరా బాబు, నీళ్లు పాలు తెస్తామని నీళ్ళు తెచ్చారని అంటే వాళ్ళు అనుకున్నారట, 99 బిందెల్లో నా బిందె అంతలే, నేను నీళ్లు పోతే ఎవరు తెలిసిద్దిలే అని అందరూ ఏం చేస్తున్నారు? అందరూ పాలు తెచ్చారులే అనుకుని అందరూ నీళ్ళు తెచ్చి పోసారు. చివరికి అక్కడే ఉన్నాయి. మన జీవితాలు కూడా అంతే, మన పరిస్థితి కూడా అంతే. దేవుని పనికి ఎవరో ఇస్తారులే, ఏడవ తెస్తారులే, ఏదో చేస్తారులే అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఎట్లా కుదిరిద్ది? అలా అనుకుంటే 2 కాసులు వేసినావా దేవుడు లెక్క కట్టాడా లేదా? 2 కాసులే వేసిందావా, కానీ 2 కాసులను ఆయన ఏం చేశాడు? 1,00,000 కాసులు వేసిన వాళ్ళకి అందరికంటే కూడా ఆయన మెచ్చుకున్నాడు. కానీ దేవుని పనిలో అసలు నా దగ్గర ఏమీ లేదు అని అంటాం కంటే నా దగ్గర రూపాయే ఉంది అని అంటాం మేలు. నా మాటలు మీకు అర్థమయ్యా? దేవుని పనిలో నేను ఏది లేదు అని ఖాళీ అనేది అని నీ దగ్గర ఉండకూడదు. అది నువ్వు ఇచ్చే కానుకైనా, నువ్వు చేసే పరిచర్య అయినా, నువ్వు ఉండే నమ్మకమైనా అది దేవుడు చూస్తున్నాడు. కానీ ఖచ్చితంగా దాంట్లో నా పాత్ర ఉండాలి. అది రూపాయా 10 రూపాయల అనేది కాదు, అది దేవునికి మనకి సంబంధించింది. కానీ మనం ఉన్నావా లేదా? ఈ పనిలో ప్రతి పనిలో నేను ఉండాలంతే. ప్రతి పనిలో నేను వెళ్ళాలి. ఏదో ఒక పని నేను కూడా చేయాలి. నా శక్తి మించకుండా పని నేను కూడా చేయాలనే పరిచర్య ధర్మాన్ని మరవద్దు. ఎవరిని మోసం చేస్తున్నాం? రాజును మోసం చేయాలనుకున్నారు. ఏమైపోయారు? అందరూ బయటపడ్డారా లేదా? లేదు. మన హృదయాలను మనం మోసం చేసుకోవద్దు. దేవుని దగ్గర మోసం చేసుకోవద్దు. దేవుని పనిలో, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది కదండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదివితే ముగిస్తాను, సమయం అయిపోతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం.
అందరూ తమ సొంత కార్యంలో చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో చూడరు కదా. ఏం చేస్తున్నారట? అందరూ ఎవరి పనులు వాళ్ళు, పండగ వచ్చిందిగా, ఎవరి పిల్లలకు వాళ్ళు బట్టలు కొనుక్కోవడం, ఎవరు గార్నియర్స్ వాళ్ళు కొనుక్కోవడం కదా, ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకోవడం కదా. మందిరాన్ని ఎవరైనా శుభ్రం చేశారా? మందిరానికి ఏమైనా అవసరం ఉందని ఎవరు అడిగారా? మందిరం వెలవెలబడుతుంది కదా, దీనికి ఏమైనా చేద్దామా అన్నా అని ఎవరైనా వచ్చి అడిగారా? చేసే మనసు అసలు ఏది? మందిరం నాకెందుకు, అదేదో సినిమా హాల్ లాగా టికెట్ పెట్టి వెళ్ళి కూర్చొని వచ్చేది కదా, మనకెందుకు అన్నట్టుగా వచ్చిపోతే ప్రయోజనం లేదు. అందుకే ప్రభు అన్నాడంటే అందరూ తమ తమ సొంత కార్యాలను చూచుకొనిచున్నారు కానీ యేసు కార్యాలను చూడకుండా యేసు మాత్రం నీ కార్యాలు చూడాలా? మాకు లోన్ రావాలి, మాకు డబ్బులు రావాలి, మాకు జీతం రావాలి, మాకు ఎవరన్నా ఇవ్వాలి, మేము మాత్రం బ్రహ్మాండంగా పండగ చేసుకోవాలి కదా, ఆ పండగలో మేము వెళ్ళి కూర్చోవాలి. అది ఎలా జరగాలో మాకు అనవసరం. ఆ మందిరం ఎట్లుంటుందో మాకు అనవసరం. మేము వెళ్ళామా లేదా, వాళ్ళు ఏడో చోట తిప్పలబడాలో చేసుకుంటారు. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు పనులు ఎవరు చూడట్లే కదా. అదే 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, 4 నుంచి. మీలో ప్రతివాడును తన సొంత కార్యం మాత్రమే గాక ఇతర కార్యము కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండవాడి విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చూసారా, ఆయన దేవుడై ఉండి ఏం చేశాడు? తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రతి వాడు తన సొంత కార్యాలను మాత్రమే చూసుకుంటుంటే ప్రయోజనం లేదు, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. దేవుని పనిలో మనం ఉండాలి అని పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు కదా. లూకాసు వార్తలో 3వ విషయం చెప్పి ప్రార్థన చేస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో, లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం, 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో ఓకే, మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె. వచ్చిన 27లో చివరి భాగంలో చూస్తే నేను మీ మధ్య పరిచర్య చేయవలనని ఉన్నాను కదా. పరిచర్య చేయాలని ప్రభువే ఏమన్నాడు? పరిచర్య చేయాలని అనుకుంటున్నాడు ఆయన. మనకి పరిచర్య చేయడానికి వచ్చాడు కాబట్టి ఎంతగా పరిచర్య చేశాడు? దేవుడు మానవుని పాదాలు కడుగునంతగా. ఆశ్చర్యమే కదా. శిష్యులు పాదాలు కడిగి కదా ఆయన అతువాలతో తుడిచాడు. దేవుడు మానవుని పాదాలు కడిగినంతగా పరిచర్య చేశాడు. మనమైతే చక్కగా రెడీ అయ్యి కూర్చొని కదా వెళ్ళిపోతున్నాం. ఎలా ఉన్నాం? నేనేమంటానంటే ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. మార్చుకుందాం, పరిస్థితులు మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం. మార్చుకోకపోతే ప్రయోజనం లేదు. అబ్రహాము శారాలు వాళ్ళు లోబడ్డారు కాబట్టి 24 సంవత్సరాల నిరీక్షణకు ప్రతిఫలం వచ్చింది. నీకు ప్రతిఫలం వద్దా? వద్దా? కావాలా? కావాలనుకుంటే ఇదిగో వీళ్ళ జీవితాలు మాదిరిగా తీసుకుందాం. అబ్రహాము శారాలు జీవితం మాదిరిగా తీసుకుందాం కదా. రూతు జీవితం మాదిరిగా తీసుకుందాం. యేసు ప్రభు జీవితం మాదిరిగా తీసుకుందాం. పరిచర్య చేసి మేలులు పొందుకునే వారుగా మనం ఉండాలని కోరుకున్నాం కదా. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో మీ యోగ్యతను మీరు ఏం చేయాలా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:13 ఏలైనగా 13 అమ్మా మీ యోగ్యత ఏం చేయాలా? పరిచర్య చేయడం ద్వారా మీ యోగ్యత కనబడిద్ది కదా. పరిచర్య చేయడం ద్వారా
అది మీ యోగ్యత కనపడిద్ది, దేవుడు మహింపరచబడతాడు. పరిచర్య చేయడం వల్ల నీకు ఆశీర్వాదం తప్ప కదా. మనకంటే బయట ఉన్న హైందవులు కదా, వాళ్ళు పరిచర్య చేయడానికి ఎంత పాకులాడతారో, అంత పెద్ద పెద్ద మెట్లు ఏం చేస్తారు, బిందులు 101 బిందులని కదా, వాళ్ళు శుభ్రంగా కడిగి, అది కూడా ఏట్లో నీళ్ళు తీసుకొని వెళ్ళి, గర్భవతులు అనారోగ్యంలో ఉన్నవారు ఆ మెట్లు కడిగి దానికి ఏదోదో పెట్టి వాళ్ళ పని చేసి వాళ్ళు మేలు పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఆలోచన చేశారా? ఒక్క రోజున మందిరాన్ని కడిగారా? ఆచారం కోసం కాదు, శుభ్రత కోసం ఒక రోజున మనం వెళ్ళే నీ మందిరాన్ని కడిగావా? మనం చేయం. ఎందుకంటే మన దేవుడు కృపగలవాడు, ఆయన ఇచ్చేది ఇవ్వకుండా మానలే, ఎట్టగానే ఎత్తాడులే, అందరితో పాటు నాకు కూడా వచ్చేదిలే. నిర్లక్ష్యం వద్దమ్మా, నిర్లక్ష్యం వద్దు, విడిచిపెడదాం. గతంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నామేమో, ఇప్పుడు అలా మనం ఉండకూడదు అంటున్నాడు. అదే కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. 11:7. జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతిని. మరియు నేను మీ యొద్ద నున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి చాలండి. ఏమంటా ఉన్నాడు? పనేమో ఇతర సంఘాల్లో చేస్తున్నాడంట పౌలు. ఇతర సంఘాలకు వెళ్ళి పని చేస్తే వాళ్ళు పనికి తగిన కానుక ఇస్తున్నారు. ఆ కానుక తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు? ఈ సంఘంలో ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ మాట చూడండి. నేను మీ ఎవరి మీద భారం మోపలేదు. మిమ్మల్ని ఖచ్చితంగా నన్ను పోషించండి, నాకు బట్టలు తేండి, నాకు పిండి పదార్థాలు తేండి, నా కుటుంబాన్ని పోషించండి, నాకు అది ఇది అని నేను ఎవరిని మిమ్మల్ని అడగలేదు అని అంటున్నాడు పౌలు. ఆ తర్వాత ఏం చేశారట? వేరే సంఘంలో పనిచేస్తే ఆ సంఘం వాళ్ళు వచ్చి నా అక్కర తీర్చారు. కానీ నేనేం చేస్తున్నాను? ఆ సంఘంలో నుంచి వచ్చిన డబ్బు కూడా తెచ్చి ఏం చేస్తున్నాను చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు. ఒక ఆమె అంది, అన్నా నువ్వే చూసుకో ఎక్కడి నుంచి వస్తాయమ్మా అని అంటే, నీకు దేవుడు ఇస్తాడుగా, నువ్వు ఎక్కడ తెస్తావుగా, ఖర్చు పెట్టు. భోజనం ఒక చోట, బిల్లు ఒక చోట చేయటం మంచిది కాదని పౌలు ఇక్కడ అంటున్నాడు. నేను ఆ సంఘంలో పనిచేసి అక్కడ సంపాదించిన డబ్బు వాళ్ళు ఇచ్చిన కానుకొని తెచ్చి ఇక్కడ పెట్టడం వల్ల నేను దొంగని అన్నాడా లేదా? ఏమండి చదవండి. అది ఇతర సంఘాల వల్ల ధనం పుచ్చుకొని వాళ్ళ ధనాన్ని దొంగిలిచ్చిన వాడు తెచ్చి మీకు పెడితే అది దేని కొరకు? నువ్వు మా సంఘంలో పరిచర్య చేసావు కాబట్టి నువ్వు చేసిన పనికి ప్రతిఫలంగా దేవుని సేవకుడు కనుక నువ్వు, నీ భార్య, నీ పిల్లలు తినండి అని వాళ్ళు ఇచ్చారు. మంచి బట్టలు కట్టుకోండి అని ఇచ్చారు. నీ పరిచర్యకు ప్రతిఫలంగా ఇచ్చారు. అవి తీసుకొచ్చి 2 సంవత్సరాల నుంచి పాత చొక్కా వేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టమని కాదు. ఈ బట్టలు వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? అన్నా నీకు బట్టలకు డబ్బులు ఇచ్చాం కదా, నువ్వేంది మళ్ళీ ఆ బట్టలు 2 సంవత్సరాల నుంచి అదే చొక్కా వేసుకుని వస్తున్నావు, ఆ పాతబడి నలిగిపోయిన దుప్పట్లో తీసిన చొక్కా లాగుంది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలా? ఈ సొమ్ము ఏం దొంగిలిచ్చావు, ఏం చేసావు, పాడు చేసావు, దొంగిలించిన వాడు అవుతావు, జాగ్రత్త అంటున్నాడు. అయినా కానీ తీసుకొచ్చి సంఘాన్ని ఖర్చు పెడితే వాళ్ళు తెలుసుకుంటారు, సంఘం అభివృద్ధి చెందిద్ది, సంఘం క్షేమాభివృద్ధి అయిద్దని పౌలు ఏం చేస్తున్నాడు? ఆ ధనాన్ని తీసుకొచ్చి కొరింథీ సంఘానికి ఇస్తున్నాడు కదా. ఎంత చక్కని మాట చెప్తున్నాడు. జాగ్రత్త అమ్మా, సేవకుని చులకనగా మాట్లాడకండి. నీకు దేవుడు ఇస్తాడులే మాకి అనవాకండి. దేవుడు నాకిస్తే నీకు ఈడా? నాకిచ్చిన దేవుడు నీకు ఈడా? నీకు దేవుడు కాదా? ఆలోచించేయండి. ఉండి ఈగిపోతే అది వేరే విషయం, ఉండి పెట్టకపోతే వేరే విషయం. మీ కళ్ళ ముందే చూస్తుంటారు. లేని స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మన సంఘం ఎంత, మన కానుక ఎంత, మనం చేసే పనులేంటి? బయట సంఘాలు వచ్చి ఆశ్చర్యపోతున్నారు. స్త్రీల కొడుకు వచ్చిన వాళ్ళు మీరు ఎలా చేయగలుగుతున్నారు?
3 సంవత్సరాల నుంచి నెలకు 5,000 రూపాయల లెక్కన ఖర్చు ఎట్లా పెడుతున్నారు? ఎవరు ఇస్తున్నారు? ఎవరైనా ఇచ్చారా? ఏదైనా నెలల మొత్తంలో ఒక 5,000 నేను ఇస్తున్నాను ఎవరైనా ఇచ్చారు ఇక్కడ ఉన్నవాళ్ళు? మరి ఎట్లా అవుతుంది? ఆశ్చర్యపోయారు. ఆ 2 సంవత్సరాల క్రితం సంగతి ఏంటంటే, ఆ 2 సంవత్సరాలు 5,000 ఎలా వచ్చినాయంటే, పాస్టర్స్కి ఆ యొక్క కానుకని జగను నెలకు 5,000 రూపాయలు నాకు ఇచ్చాడు. నెలకు 5,000 రూపాయలు అకౌంట్లో వేసాడు. పాస్టర్లకు, పేద పాస్టర్లకు అని వేస్తే ఆ డబ్బు మొత్తం తెచ్చి మీకు ఇచ్చా. ఆ 5,000 పెట్టి స్త్రీల కూడికి అంత ఘనంగా చేసుకున్నారు. ఆ సంగతి నేను ఎక్కడ చెప్పుకోవాలా? వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మీ వాళ్ళు అంత బాగా ఇచ్చేవాళ్ళు కావాలా, మీ వాళ్ళు ఇంత బాగా చేసేవాళ్ళు కావాలా అనుకుంటున్నారు. మీకే వెళ్ళింది ఆ క్రెడిట్. నేను ఎప్పుడు తీసుకోవాలా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను, కానీ అది కూడా చెప్పాల్సిన అవసరం చెప్పకూడదు. ఆలోచించేయండి. నోరు కట్టుకొని కోరికలు చంపుకొని దేవుని పని చేయడం వల్ల ఒకరోజు ఒక సమయం వస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, నీకు ఇస్తాడు. కానీ మనం తెలియక ఆతిథ్యం విషయంలో మనం ఏం చేస్తున్నాం? అశ్రద్ధ చేస్తున్నాం. పనులు అశ్రద్ధ చేస్తున్నాం. దేవునికి ఇచ్చే విషయం అశ్రద్ధ చేస్తున్నాం. దేవుని అశ్రద్ధ చేస్తున్నాం. మనం ఆలోచించండి. అశ్రద్ధ చేయడం వల్ల అది నష్టం తప్ప ప్రయోజనం లేదు కదా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మీ గురించి కూడా రాశాడు. తిమోతికి రాసిన పత్రిక పౌలు, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేసే స్త్రీలను మౌనులై అమ్మా ఎలా ఉండాలట? పరిచయం చేసే స్త్రీలు నమ్మకమైన వాళ్ళై ఉండాలి. నమ్మకం ఉండాలి. నువ్వు వచ్చి పని చేస్తావని నమ్మకం ఉండాలి. నేను వస్తాను లెక్క సాయంత్రం వచ్చి ఆ పాత్రలను నేనే చేస్తానని చెప్పిన వాళ్ళు అంతుండరు. మీకేం మీరు ఇళ్ళకి వెళ్తారు, చక్కగా వండుకొని తిని హ్యాపీగా పడుకుంటారు. ఇక్కడ కంపు కొడతా ఉంటాయి. మేమేం వండుకోవాలా? మేము కూడా ఏడా ఉన్నాం కదా. మా కర్మగాలి. దేవుడు మాకు ఇల్లు ఇవ్వాలని ప్రార్థన చేయండి. మందిరంలో పక్కన ఉంటున్నాం, మాకు కూడా ఏదో ఇల్లు ఇవ్వాలని ప్రార్థన చేయండి. మేము వెళ్ళిపోతాం ఈ పక్క నుంచి. ఇక్కడ ఉంటున్నాం కాబట్టి వాళ్ళే కడుగుతారులే, వాళ్ళే తుడుస్తారులే, వాళ్ళే ఊడుస్తారులే అని చెప్పి ఎవరు రావట్లా. ఇక్కడ ఉండబట్టేగా మీకు అలుసు. మందిరంలో ఉంటున్నామనే కదా మీ అలుసు. మందిరంలో ఉన్నామని మేమే కడగాల, మేమే తొడవాలా, మేమే చేయాలా. నా ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ ఉంటున్నా. నేను ఈ మందిరం కడతాను, ఎవరిని కాను కడగలా. అక్కడ నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లుని 3 లక్షల రూపాయలకి మా చెల్లెలకు అమ్ముకొని ఆ 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ మందిరాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ మేము ఉంటున్నాం. ఇల్లు లేదుకుండా పోయింది ఈరోజు నాకు. దేవుని మందిరం కొరకు నా ఇల్లు అమ్ముకొని వచ్చాను. ఇల్లు అమ్ముకొని వచ్చాను. గూడు లేదు ఇప్పుడు నాకు. ఇది మందిరం, నా ఇల్లు కాదు. ఇది దేవునికి ఎప్పుడైతే మా తల్లిదండ్రులు ఈ స్థలాన్ని నాకు అని చెప్పారో ఆ రోజే ప్రభువా ఇది నీకు ఇచ్చేస్తానని ఇచ్చేసాను. ఇక కక్కని కూడికి ఆశపడేవాడిని కాదు నేను. ఇది దేవునికి ఇచ్చిన తర్వాత ఇది నాదని ఏ రోజు నేను మాట్లాడను. దీని రిజిస్ట్రేషన్ కూడా బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీని పెట్టే రిజిస్ట్రేషన్ అయిపోయింది. మందిరం పేరు మీదే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇది దీంట్లో సొమ్ము ఏది నాది కాదు, ఇది దేవుని సొమ్ము. అవకాశం లేక ఇక్కడ ఉంటున్నాం తప్ప ఇక్కడ ఉండాలని కోరిక కలిగి ఉండట్లా. కనుక దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఎలా ఉండాలట? నమ్మకమైన వాళ్ళై ఉండాలి. నమ్మకత్వం ఉందా మనకి? ప్రకటన గ్రంథం చివరిగా ప్రకటన గ్రంథం 3:19 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం 19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువని అనాలి దేవుడు. నువ్వు రక్షించబడ్డ కొత్తలో, ప్రభు నమ్ముకున్న కొత్తలో, మందిరానికి వచ్చిన కొత్తలో నువ్వు ఏదైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నావో ఆసక్తి నేను ఎరుగుదును. అదే ఆసక్తి నీలో ఇప్పుడు ఉండాలని చెప్పు. అదే ప్రేమ నీలో ఉండాలి, అదే భక్తి నీలో ఉండాలి, అదే దేవుని పనిలో నమ్మకత్వం నీకు ఉండాలి. అప్పుడు నువ్వు నీ కుటుంబం ఏమవుతారు?
ఆశీర్వదించబడతాడు. దేవుడు కూడా ఏం చేశాడు? ఆయన నమ్మకంగా ఉన్నాడు ఆయన కదా. ఆయన బాల్య దినములో తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నాడు, దేవుని పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన మందిరంలో వాక్యం వింటున్నప్పుడు తల్లిదండ్రులుగా వచ్చిన వారు ఏమడిగారు? అయ్యా నువ్వేంది ఈ పని చేసావు, ఇక్కడ ఉన్నావేంది, మేము తప్పు ఏమనుకున్నావు అంటే, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉంటావని చెప్పండి, నువ్వు ఎరగవా అని అన్నాడు. నేను ఏ పనుల మీద ఉండాలా? ఏ పని ప్రాముఖ్యమైంది? దేవుని పని కంటే నీ జీవితంలో ప్రాముఖ్యమైన దానికి వేరే దానికి అవకాశం ఇస్తున్నావేమో పరీక్షించుకుందాం. మొదట నీ సమయాన్ని, మొదట నీ పనిని నువ్వు దేవునికి ఇచ్చి దేవుని వద్ద మేలులు పొందుకోవాలని దేవుడు